రెయినీ సీజన్‌లో ఇయర్‌లో ఇచ్చింగ్, పెయిన్ లేదా ఇయర్ బ్లాక్ అనేది ఎక్కువ అవుతుందా? ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ అవ్వచ్చు. హాయ్ ఎవ్రీవన్, ఐమ్ డాక్టర్ అక్షితా రెడ్డి, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, చంపాపేట్. రెయినీ సీజన్‌లో హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఓటోమైకోసిస్ అంటే ఫంగల్ ఇయర్ ఇన్ఫెక్షన్ అనేవి చాలా కామన్‌గా చూస్తుంటాము. నా ఓపీడీలో డైలీ 2-3 కేసెస్ ఇవే ఉంటున్నాయి. సిమ్టమ్స్ ఏంటి అంటే ఇయర్ ఇచ్చింగ్ అవ్వచ్చు, పెయిన్, ఇయర్ బ్లాక్, వాటరీ డిశ్చార్జ్, హియరింగ్ తగ్గడం అండ్ కొన్నిసార్లు బ్లాక్ ఆర్ వైట్ ఫంగల్ డెబ్రీస్ కూడా కనిపించవచ్చు. చాలామంది ఇయర్ బడ్స్, హెయిర్ పిన్స్ లేదా ఆయిల్ యూస్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇయర్ని కంప్లీట్గా డ్రై ఉంచుకోవాలి. స్విమ్మింగ్ లేదా వాటర్లో వెళ్లకుండా జాగ్రత్త పడాలి. సెల్ఫ్ మెడికేషన్ అండ్ యాంటీబయాటిక్ ఇయర్ డ్రాప్స్ అనేవి అస్సలు యూస్ చేయకూడదు. గుడ్ న్యూస్ ఏంటంటే ప్రాపర్ క్లీనింగ్ అండ్ కరెక్ట్ యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్తో చాలా కేసెస్ కంప్లీట్గా క్యూర్ అయిపోతాయి. సో ఫర్ ఎనీ సచ్ ప్రాబ్లమ్స్ యూ కెన్ డెఫినెట్లీ కన్సల్ట్ us. మీకు ఇయర్లో ఇచ్చింగ్, ఇయర్ పెయిన్ లేదా ఇయర్ బ్లాక్ ఉంటే అస్సలు డిలే చేయకండి.